श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి
Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 5వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. బాబా లాంటి ఉత్తములు శిష్యుడిగాను, జవహర్ అలీ అతనికి గురువుగాను అయిపోయారు. ఇద్దరికీ రహతాలో ఉండాలన్న ఆలోచన వచ్చింది. గురువుకి శిష్యుని విశిష్టత తెలీదు, శిష్యునికి
గురువు అవగుణాలు తెలుసు. అయితే శిష్యుడు అతన్ని ఏ రకంగానూ అవమానం చేయలేదు. తన శిష్య ధర్మాన్ని పాటించాడు. గురువు నోటి నుంచి బయటకొచ్చే మాటలను యోగ్యమైనవా, అయోగ్యమైనవా అన్నది చూడకుండా వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. ఆయన గురువు ఇంట్లో నీరు కూడా మోశారు. ఆ ప్రకారంగా నడిచింది బాబా గురుసేవ. షిరిడీకి ఏదో ఒక సమయంలో ఆయన వస్తూ ఉండేవారు. అలా పదే పదే జరగసాగినప్పుడు ఏమైందో చూడండి. తర్వాత బాబా రహతాలోనే ఉండసాగారు. బాబా ఫకీర్కి ఎంతగానో అంటుకుపోయారు. షిరిడీకి దూరమైనారనే అందరికీ అనిపించింది. గ్రామస్తులకు జవహర్ అలీ తన యోగ సామర్థ్యంతో సాయిబాబాను కట్టిపడేశాడని అనిపించింది. అయితే సాయిబాబా చాతుర్యం వేరుగా ఉంది. ఆయన తమ దేహాన్ని దగ్ధం చేశారు. సాయిబాబాకు అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అని శ్రోతలు సహజంగానే తర్కం చేయవచ్చు. అయితే ఈ ఆచరణ లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పడం కోసమే. ఆయన అవతరించడానికి కారణం అదే. షిరిడీలో బాబాను ప్రేమించే భక్తులకు బాబా అంటే ఎంతో ప్రాణం. వారికి బా వారికి బాబాకు దూరంగా ఉండడం అయోగ్యమనిపించింది. జవహర్ అలీకి పూర్తిగా ఆధీనుడైన ఆయన్ని చూసి గ్రామస్తుల మనసు ఉద్విగ్నమైంది. ఆయన్ని తమ ఇచ్ఛానుసారం నడుచుకునేటట్లు ఎలా చేయాలి అన్న ఆలోచనలో వారు తలమునకలైపోయారు. బంగారము దాని మెరుగు లేదా దీపము దాని వెలుగులా అయిపోయింది ఆ గురు శిష్యుల పరిస్థితి. ఆ ఇద్దరి ఐక్యత కూడా అలాగే ఉంది. అప్పుడు ఆ షిరిడిలోని భక్తులు రహతాలోని ఈద్గా దగ్గరికి వెళ్ళారు. గొప్ప ప్రయత్నం చేసి ఎలాగో బాబాను తీసుకుని తిరిగి రావాలని అందరూ పథకం వేసుకున్నారు. కానీ బాబా వారికి అందుకు వ్యతిరేకంగా చెప్పారు. ఆయన ఫకీరు, కోపిష్టివాడు. అతని జోలికి పోకండి. అతను నన్ను ఎప్పటికీ విడవడు. మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి. అతను ఇప్పుడే ఊరి నుంచి వచ్చేస్తాడు. మిమ్మల్ని అవమానిస్తాడు. అతని క్రోధాన్ని భరించలేం. అతని కోపం మహాకఠినం. ఇప్పుడు వచ్చాడంటే కోపంతో మండిపడతాడు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి షిరిడి దారి పట్టండి అన్నారు. భక్తులు బాబా ఏమో ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు. ఇంతలో హఠాత్తుగా ఆ ఫకీరు రాని వచ్చాడు. సంగతి ఏమిటో అడిగాడు. పిల్లవాడి కోసం వచ్చారా? ఏమిటి మాట్లాడుకుంటున్నారు? అతన్ని షిరిడికి తీసుకెళ్లే అతన్ని షిరిడీకి తిరిగి తీసుకెళ్లే శ్రమ పడకండి అని మొదట్లో అన్నప్పటికీ అతను గ్రామస్తులకు కొంచెం బెదిరాడు. తిరిగి తనే ఇలా అన్నాడు. పదండి, అబ్బాయిని షిరిడీకి తీసుకెళ్ళండి. అతనితో పాటు నన్ను తీసుకెళ్ళండి. ఆ ప్రకారంగా ఆ ఫకీర్ అందరితో కలిసి మళ్ళీ షిరిడి వచ్చేశాడు. అతను బాబాను వదిలితే ఒట్టు. బాబా కూడా అతని నుంచి దూరంగా ఉండలేకపోయారు. అది ఎలా సంభవిస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. సాయి మూర్తీభవించిన పరబ్రహ్మ అయితే జవహర్ అలీ భ్రమల్లో ఉన్న గుమ్మడి పళ్ళు. దేవిదాస్ అతన్ని పరీక్షించాడు. షిరిడిలో జవహర్ అలీ అనే గుమ్మడి పండు బద్దలైంది. దేవిదాస్ చాలా అందంగా ఉండేవాడు. అతని కళ్ళు తేజోవంతంగాను రూపం మనోహరంగాను ఉండేది. 10-11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి షిరిడి వచ్చాడు. అలా అతను లేత వయసులో నడుముకు కేవలం కౌపీనం కట్టుకుని ఉండేవాడు. యాత్రికుడుగా వచ్చి మారుతి దేవాలయంలో దిగాడు. అప్పాబిల్, మహల్సాపతి అతని దగ్గరకు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కాశీరాం చింపి మొదలైన వాళ్ళు అతనికి వంట తరుగులిస్తుండేవాళ్ళు. ఆ ప్రకారంగా అతని గొప్పతనం పెరిగింది. పెళ్లివారితో కలిసి బాబా రావడానికి 12 ఏళ్ల ముందే దేవిదాసు షిరిడికి వచ్చి ఉండసాగాడు. అప్పాబిల్కి అతను పలక మీద రాయటం నేర్పిస్తుండేవాడు. వెంకటేశ్వర స్తోత్రం చదివించి అందరి చేత కంఠస్థం చేయించేవాడు. నిత్యము నియమంగా ఆ అభ్యాసం నడిపించేవాడు. ఈ దేవిదాసు గొప్ప జ్ఞాని. తాత్యాబా అతన్ని గురువుగా చేసుకున్నాడు. కాశీనాథ్ షింపి మొదలైన వాళ్ళు ముఖ్య శిష్యులై అతన్ని ఆశ్రయించారు. ఈ భక్తులు దేవిదాసు ఎదురుకి తీసుకొచ్చారు ఈ ఫకీర్ని. శాస్త్రపరమైన వాదోపవాదాలు నడిపించారు. దేవిదాసు ఆ ఫకీర్ని జయించాడు. దాంతో వారు ఆ ఫకీర్ని అక్కడి నుంచి తరిమేశారు. అతనప్పుడు అక్కడి నుంచి జారుకుని వైజాపూర్లో ఉండిపోయాడు. తరువాత ఎన్నో సంవత్సరాలకు అతను మళ్ళీ షిరిడీకి వచ్చి సాయినాథునికి నమస్కరించాడు. తాను గురువు, సాయి తన శిష్యుడు అన్న అతని భ్రమంతా నశించిపోయింది. పశ్చాత్తాపంతో అతడు శుద్ధుడైనాడు. బాబా మాత్రం అతన్ని ఇదివరకులానే గౌరవించారు. అలా బాబా లీలలు చాలా లోతైనవి. అతను గురువు, తాను శిష్యుడు అన్న భావనను బాబా ఈ నిర్ణయం జరిగే వరకు అలా ఉండనిచ్చారు. అతని గురుత్వం అతనిది, తన శిష్యరికం తనది అన్న ఆ ఉపదేశాన్ని సాయినాథులు ఇక్కడ స్వయంగా తమ ఆచరణలో చూపారు. మనం ఎవరికైనా చెందిన వారుగానైనా ఉండాలి, లేదా ఎవరినైనా మనవారిగానైనా చేసుకోవాలి. అలా కాకుండా ఉండడం మంచిది కాదు. అది లేకపోతే మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవడం అసఖ్యం. బాబా ఆచరణలో ఇదే ఒక ఆదర్శం. అయితే అలాంటి మనోనిశ్చయం దుర్లభం.
మనసు స్థిరంగా అయిన వారే నిరభిమానం అనే పర్వతాన్ని ఎక్కగలుగుతారు. ఇక్కడ స్వబుద్ధితో చేసే చాతుర్యం పనికిరాదు. స్వహితాన్ని సాధించాలనుకునేవారు అభిమాన రహితంగా వ్యవహరించాలి. దేహాభిమానాన్ని దగ్ధం చేసుకున్న వారే ఈ దేహాన్ని సార్థకం చేసుకుంటారు. వారప్పుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి ఎవరికైనా శిష్యరికం చేస్తారు. బాబా యొక్క ఈ నిర్విషయ స్థితిని చూసి చిన్న పెద్దలంతా మనసులో ఆశ్చర్యపోయేవారు. మంత్రముగ్ధమైన మంత్రముగ్ధమైన అందాలొలికే ఆ జిలిబిలి చిన్నారి అంటే అందరికీ ఇష్టం ఏర్పడింది. జ్ఞానుల దేహ వ్యాపారాలు గత జన్మలో చేసిన కర్మలను అనుసరించుంటాయి. వారి చేత జరిగే పనులకు వారు బాధ్యత వహించరు. కర్మలకు కర్తృత్వాన్ని వారు అంగీకరించరు. కాంతి జలపాతాలు దూకించే సూర్యుడు ఒకవేళ అంధకారంలో ప్రవేశించినట్లయితే జ్ఞానులకు ద్వైత భావం ఉంటుంది. విశ్వమంతా తమ రూపంగానే భాషించే వారికి అద్వైతం మధ్య శాశ్వత స్థానం ఉంటుంది. ఈ గురు శిష్యుల ఆచరణ గురించి సాయినాథుల పరమభక్తుడు మహల్సావత్ చెప్పగా నేను సంపూర్ణంగా యథాతథంగా మీకు వినిపించాను. సరే, ఇప్పుడు ఈ కథను ముగిద్దాం. దీని తరువాతి చరిత్ర దీనికన్నా కఠినమైనది. దాన్ని తగు విధంగా చెప్తాను. అది వినటానికి సావధానులు కండి. మసీదు గతంలో ఎలా ఉండేదో, ఎంత గట్టి ప్రయత్నంతో దానిలో బండలు పరిచారో, సాయి హిందువో ముసల్మానో ఇది ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఎలా ఉందో చెప్తాను. దౌతి అంటే హఠయోగ సాధనలో కడుపులోని ప్రేగులను శుద్ధం చేసే ఒక పద్ధతి. ఖండయోగాలను హఠయోగ సాధనతో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి తిరిగి వాటిని కలిపే పద్ధతి. సాయి ఎలా చేస్తుండేవారో, భక్తులు అనుభవించవలసిన బాధలని ఆయన స్వయంగా ఎలా అనుభవించేవారో, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చక్కటి పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. హేమాడ్ సాయిబాబాను శరణన్నాడు. ఈ కథా వర్ణన ఆయన చరణ ప్రసాదమే. ఈ పుణ్యపావన కథను శ్రవణం చేయటం వల్ల సంకటాలు దూరమవుతాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయి మళ్లీ ప్రకటమవటం అనే పేరు గల 5వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఆరో అధ్యాయము రామజనన ఉత్సవాది కథనం. శ్రీరామ జన్మోత్సవం వగైరాల వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకోవాలనుకునేవారు కానీ లేదా సంసారంలోని సకల సుఖ సంపదలను సంప్రాప్తించదలుచుకున్నవారు కానీ ఎవరైనా సరే సద్గురువు అనే నావికుడి లేదా థ్రెడ్ వేసేవాడి నావలో కూర్చున్నప్పుడు ఆయనే ఆవలి తీరానికి తీసుకెళ్లి దింపుతారు. సద్గురువు అన్న శబ్దంతో మనసులో ఆ భావన మెలుకునగానే శ్రీ సాయిబాబానే మొదట గుర్తొస్తారు. ఆయన ప్రత్యక్షంగా మన ఎదుటికొచ్చి నిలబడతారు. తమ చేతిని మన తలపై ఉంచుతారు. దునిలోని విభూతితో పాటు ఆశీర్వాదపూర్వకంగా ఆ చేతిని శిరస్సు మీద పెట్టగానే అంతఃకరణ స్వానందంతో ఎగిసిపడుతుంది. కళ్ళ నుంచి ఉబికిన ప్రేమ కనురెప్పలు దాటి వరదలై ప్రవహిస్తుంది. గురు హస్తస్పర్శలోని కుశలత ఎంత అద్భుతమంటే ప్రళయాగ్నిలో కూడా దగ్ధం కాని సూక్ష్మదేహాన్ని అంటే లింగం, దేహం, వాసనాయుక్త శరీరము, మనస్సు, బుద్ధి, 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ 17 తత్వాలతో ఉంటుంది ఈ దేహం. దాన్ని దగ్ధం చేస్తే ఆ జీవుడికి పునర్జన్మ ఉండదు. ఆ హస్తస్పర్శ దహించి భస్మం చేస్తుంది. దేవుడు గురించిన కథలను పొరపాటున విన్న శిరోవేదన వచ్చినట్లు బాధపడేవారు లేదా నోటి నుంచి వ్యర్థ ప్రలాపనలు చేసేవారికి కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. బాబా తమ మధ దళం లాంటి చేతిని తల మీద పెట్టడంతోనే అనేక జన్మల నుంచి సంతరించుకున్న
అంటే ఫలమివ్వటానికి యోగ్యంగా తయారైన పాపాలు ప్రక్షాళన అయిపోయి సాయి యొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. అనురాగ అరవిందాలు వెదజల్లుతూ సౌందర్యంతో తొణికిసలాడే అందమైన బాబా రూపాన్ని చూసి కంఠం పూడుకుపోతుంది. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు వెల్లువలై ప్రవహిస్తాయి. హృదయంలో అష్టసాత్విక భావాలు అంటే 8 రకాలుగా ఉండే మనసు యొక్క అవస్థలు చెమట పట్టటము, స్తబ్దమవటము, దేహం రోమాంచమవటము, కంఠం పూడుకుపోవటము, శరీరం కంపించటము, దేహం రంగు మారిపోవటము, కళ్ళ నుంచి అశ్రువులు ప్రవహించటము, స్పృహ తప్పటం ప్రకటమవుతాయి. నేను అదే పరమేశ్వరుడు సోహం అయి ఉన్నాను అనే వృత్తి మేలుకుంటుంది. స్వానందం ప్రకటం కావబడుతుంది. నేను నువ్వు అన్న భావం ఎక్కడికక్కడ కరిగిపోతుంది. ఐక్యతతో అద్వైత భావం గొప్పగా కనిపిస్తుంది. పారాయణం చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా సద్గురువే స్మృతి పదంలోకి వస్తారు. రాముడు లేక కృష్ణుడి రూపాలతో సాయిబాబాయే నటిస్తారు. తమ చరిత్రను తాము వినిపిస్తారు. ఏక్నాథ్ భాగవతం వినటానికి కూర్చుంటే నకీసికి పర్యంతము శ్రీకృష్ణులాగా అయి సాయియే భక్తుల హితాన్ని సాధించడం కోసం ఉద్ధవ్ గీతను అంటే శ్రీకృష్ణుడు యాదవ కులంలోని తన సకుడు మంత్రి అయిన ఉద్ధవుడికి అవతార సమాప్తికి ముందు చేసిన ఉపదేశం గానం చేసినట్లు అనిపిస్తుంది. ఉబుసుపోక పిచ్చిపాటి మాట్లాడుకుంటుంటే అక్కడ కూడా యోగ్యమైన అనుభవాలు ఇవ్వటం కోసం హఠాత్తుగా శ్రీ సాయినాథుని కథలే గుర్తొస్తాయి. కాగితం తీసుకుని వ్రాద్దామంటే అక్షరంతో అక్షరాన్ని జోడించి పదాలను కూర్చడం కుదరదు. అయితే ఆయనే అంటే సాయియే తమ సామర్థ్యంతో వ్రాయించినప్పుడు మనం వ్రాయలేనంత అంటే మన శక్తికి మించి ఆయన వ్రాయిస్తారు. అహంభావము తలెత్తిపోయినప్పుడల్లా సాయిబాబా తమ చేత్తో దాన్ని చక్కగా అణిచివేస్తారు. శక్తిపాతం చేసి తమ సామర్థ్యాన్నిచ్చి శిష్యుణ్ణి కృతార్థుణ్ణి చేస్తారు. కాయ వాచ మనస శ్రీ సాయినాథునికి సాష్టాంగం చేస్తే ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు తామంతట తామే వచ్చి ఒళ్ళో వాల్తాయి. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అనే 4 మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. ఈ 4 మార్గాలు వేర్వేరుగా 4 వైపుల నుంచి బయలుదేరినప్పటికీ అవన్నీ మనల్ని మన స్వస్థలానికి పరమ పదవికి చేరుస్తాయి. భక్తి తుమ్మవనం దారి ఎత్తు పొలాలతో ఎంతో భయంకరంగా ఉంటుంది. అది ఒక్కో అడుగుకి మాత్రమే వేయగలిగేంత ఇరుకు, సరిపోయేంత సూటి దారి అయినా అది మనల్ని హరి దగ్గరికి తీసుకువెళ్తుంది. ముళ్ళను తప్పించుకుంటూ అడుగులు వేయాలి. అదే సులభమైన ఉపాయము. అలా చేస్తే మన ధ్యేయము సురక్షితంగా పట్టుబడుతుందని గురుజనని స్పష్టంగా చెప్పింది. మనసు అనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబడి పూస్తాయి. కైవల్యం అనే ఫలము లభిస్తుంది. చతుర్ముఖం అంటే జ్ఞానమయం ఉద్భారుతుంది. జనన మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి. ఆయనే సత్య, జ్ఞాన, ఆనందయుక్తమైన 3 స్వరూపాలుగా ఉండే పరమాత్ముడు, స్వయం సిద్ధుడు. ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా పెట్టుకొని ఆయన తమ భక్తులకు శిక్షణివ్వటానికి పూర్ణత్వంతో జాగృతమై ప్రకటమైనాడు. ఆయన త్రిగుణాలు అంటే సత్వ రజోస్తమలనే 3 గుణాలతోనూ వ్యక్తమైనట్లుగానే మాయ కూడా క్రియాప్రయుక్త అయి సత్వరజోస్తమ గుణాలను నడిపిస్తుంది. తన గుణాలను చక్కటి పద్ధతిలో ప్రకటన చేస్తుంది. మట్టితో తయారైన విశిష్టమైన రూపానికి కుండ అనేదే నిజమైన పేరు. అయితే కుండ పగిలిపోతే నామరూపాలు, వికారాలు అన్నీ దూరంగా పారిపోతాయి. ఈ జగతంతా మాయ నుంచి ఉత్పన్నమైంది. పరస్పరము వాటికి కార్యకారణ సంబంధం ఉంది.
నిజం చెప్పాలంటే మాయే ప్రత్యక్షంగా సాకారమై జగద్రూపంతో ఉద్భవించింది. జగతికి ముందు మాయ ఆకారం లేదు. పరమాత్మ స్వరూపంలో అది లీనమై ఉంటుంది. పరమ అవ్యక్తంలో కలిసిపోయి ఉంటుంది. వ్యక్తమైన అది పరమాత్మ రూపమే. అవ్యక్తంగా ఉన్న అది పరమాత్మ రూపమే. మొత్తానికి పరమాత్మ రూపమే అయి ఉన్న ఈ మాయ పరమాత్మ రూపం నుంచి అసలు భిన్నంగా ఉండదు. మాయ తమో గుణం నుంచి అంటే చలనం లేని లేదా జీవం లేని పదార్థాలను స్పృశిస్తుంది. ఈ మొదటి క్రియ పూర్తయింది. అప్పుడు మాయ పరమాత్మ యొక్క చిద్గుణంతో కలిసి రజోగుణం నుండి రెండు గుణాలు తమస్సు రజస్సు స్వాభావిక ధర్మాల మధ్య చైతన్యము అనే నిధిని తెచ్చుకునేలా చేస్తుంది. అనేక రకాల చరాప్రాణాలు ఉత్పన్నమవుతాయి. తర్వాత మాయ యొక్క సద్వగుణంతో బుద్ధి తత్వము ఉత్పన్నమవుతుంది. అందులో పరమాత్మ యొక్క ఆనంద గుణము మిళితమైనప్పుడు బుద్ధిమంతులైన మానవ జీవులు ఉత్పన్నమై ఆట సంపూర్ణతను సంతరించుకుంటుంది. ఈ ప్రకారంగా మాయ మహావికారి అయితే ఎప్పటి వరకు అది రూపాంతరం అనే బాధను స్వీకరించిందో పైన చెప్పుకున్నట్లు పదార్థాలను ఉత్పన్నం చేయదో అప్పటి వరకు అది త్రిగుణాలతో అవ్యక్తంగా ఉంటుంది. గుణాలను అనుసరించటం అనే అలాంటి క్రియను చేయకుండా మాయ అవ్యక్తం కాదు. అది క్రియారహిత ధోరణిలో ఉన్నంత వరకు అది అవ్యక్తంగా ఉండగలుగుతుంది. అది తెలుసుకోవాలి. మొత్తానికి మాయ ఈశ్వరుడి కార్యము. సర్వం కల్వితం బ్రహ్మ. కనిపించేదంతా బ్రహ్మే అనే తత్వము మూడింటి బ్రహ్మ అంటే పరమాత్మ మాయ జగత్తు యొక్క ఐక్యతే అయి ఉంది. అలాంటి ఐక్యత యొక్క అనుభవాన్ని నిశ్చయంగా ప్రాప్తింప చేసుకోవాలి అని మనసులో గొప్ప కోరిక ఉన్నవారు వేదశాస్త్రాలను అభ్యసించాలి. ఈ వేదశాస్త్రాలు శృతి స్మృతులు సరాసర విచారం చేయగల శక్తిని, గురువు వేదాంతము అనే మాటల అనుభవాన్ని పరమానందాన్ని చేస్తాయి. మాజయా భక్తాంచి ధామి అన్న వస్త్రాంశ నాకి కమి. నా భక్తులలో అన్న వస్త్రాలకు లోటుండదు అని శ్రీ సాయి అభయమివ్వటం ఆయన భక్తులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అనన్యంగా నన్ను పూజించేవారి నిత్యము మనసారా నన్ను సేవించేవారి యోగక్షేమాలు నేను చూస్తాను. ఇది నా వ్రతము అనేది భగవద్గీత వచనము. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోమని శ్రీ సాయి చెప్పేవారు. భక్తులకు అన్న వస్త్రాల కొరత ఉండదు. వాటి కోసం వ్యర్థంగా ప్రాణాన్ని వెచ్చించకండి. లౌకికంలో మానవమానాలు లోభాన్ని వదిలేయండి. దేవుడి ద్వారం దగ్గర గౌరవాన్ని పొందండి. దైవం ముందు చేయి చాపండి. దైవ ప్రసాదాన్ని పొందండి. లోకులు ప్రశంసపూర్వకంగా తలలూపగానే దానిలోని తనని తాను మర్చిపోవాలా? ఆరాధ్య దైవము లేదా గురువు యొక్క అంతఃకరణ ద్రవించి కరిగిపోయి ఆయన దేహము స్వేదంతో తడిసి ముద్దయిపోవాలి. అదే ధ్యేయము కావాలి. ఆ ధ్యేయమే మధురం అనిపించాలి. ఇంద్రియాలన్నిటికీ భక్తితో పిచ్చి పట్టాలి. ఇంద్రియాల క్షుద్ధ వృత్తికి భక్తి అనే చిగురులు తొడగాలి. అప్పుడు ఎంత చమత్కారం జరుగుతుంది. సదా సర్వతా అలాంటి భజనే జరుగుగాక. ఇతరులేవి కూడా ఇష్టం అనిపించుకుండుగాక. మనస్సు నా సాయి నామస్మరణలో లీనమవుగాక. మిగతా అన్ని విషయాలను మర్చిపోగాక. అంటే దేహ గేహ ఇట్లు వాకిళ్ళు విత్తాల గురించిన గుర్తు మిగులుకుండుగాక. చిత్తము పరమానందంతో చేతులు కలుపుగాక. మనస్సు నిశ్చయంగా తటస్థమై పరమశాంతికి పుట్టిల్లై తృప్తిని గెలుచుకోగాక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय సత్సంగం చేసినట్లు గుర్తేమిటంటే వృత్తికి సంతృప్తి కలగాలి. అనేక చోట్ల పరిభ్రమిస్తున్న మనసుని లీనమైందని ఎలా అనగలం? కనుక శ్రోతలు లక్ష్యం పెట్టి శ్రద్ధతో తరువాతి వర్ణనను వినాలి. ఈ సాయి చరిత్రను వినడంతో మనో ప్రవృత్తి భక్తి వైపు మొగ్గుతుంది. కథ వినడం వల్ల ఆనందం లభిస్తుంది. చంచలమైన మనసుకి విశ్రాంతి లభిస్తుంది. అశాంతి అంతరార్థమైపోతుంది. ఆత్యంతిక సుఖం ఆప్యాయంగా ఆలింగనం ఇస్తుంది. ఇప్పుడు గతంలో మసీదు జీర్ణోద్ధరణ అనుసంధానంతో రామ జనన కథ సంకీర్తన విషయం గురించిన వర్ణనను ముందుకు నడిపిద్దాం. గోపాలగుండు అనే ఓ భక్తుడు ఉండేవాడు. అతనికి బాబా అంటే చాలా భక్తి. అతను నిరంతరం బాబా నామస్మరణలో కాలం గడిపేవాడు. అతనికి పిల్లలు లేరు. తరువాత సాయిబాబా అనుగ్రహంతో అతనికి పుత్ర రత్నం కలిగాడు. అతని మనసుకెంతో ఆనందం కలిగింది. ఒకసారి గోపాలగుండు మనసులో షిరిడి గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేదా ఉరుసు జరిపితే బాగుండునని, అలా చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది కదా అని అనిపించింది. తాత్యా కోతే పాటిల్, రామచంద్ర దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే మొదలైన ముఖ్య భక్తులందరికీ ఈ ఆలోచన ఎంతో నచ్చింది. వాళ్ళు దాని గురించిన ఏర్పాట్లు చేయసాగారు. అయితే ఆ వార్షిక ఉత్సవం చేయడానికి ఒక నిబంధన ఉంది. దానికోసం జిల్లా అధికారి అనుమతి తీసుకోవడం అవసరం. అందుకు ప్రయత్నం చేయబోతే గ్రామంలోని ఓ కులకర్ణి తమ వసూళ్లు ఇత్యాది లెక్కలు రాయడం కోసం ప్రభుత్వంచే నియమించబడ్డ అధికారి కుస్థిత తత్వంతో వ్యతిరేకించడంతో పనిలో అవరోధం ఏర్పడింది. అలా వ్యతిరేకించినందుకు ఫలితంగా కులకర్ణికి ఏం జరిగిందో చూడండి. షిరిడీలో జాతర జరపరాదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ ఉత్సవం షిరిడీలో జరగాలని బాబా మనసులోని సంకల్పం. అందుకోసం పూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా ఆయన ఆజ్ఞ కూడా అయ్యింది. దానికి తోడు గ్రామస్తులు కూడా ఆ పని పూర్తవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అధికారులు తమ ఆజ్ఞను వెనక్కి తీసుకొని అందరి అభిమతాన్ని నెరవేర్చారు. అప్పుడు శక సంవత్సరం 1819 క్రీస్తు శకం 1887లో బాబా సమ్మతితో రామనవమి రోజున జాతర ఏర్పాటు చేశారు. తాత్యా కోతే దానికి కావలసిన ఏర్పాట్లు చూశాడు. జాతరకు విపరీతంగా జనం రాసాగారు. ఆ శ్రీరామనవమి రోజునే భజన పూజల సమారంభంతో తాళాలు బాజా భజంత్రీలతో జాతరకు అన్ని వైపుల నుంచి అపారంగా జనులు రావడం మొదలెట్టారు. ప్రతి సంవత్సరము మిలమిలా మెరిసే 2 వినూత్న పతాకాలను ఎంతో సమారంభంగా ఊరేగింపుతో మసీదు శిఖరానికి అమర్చేవారు. చివరికి అక్కడే దాన్ని పాతేవారు. అందులో ఒకటి నిమోన్కర్ది, రెండవది దాము అన్నది. అలా 2 పతాకాలు అట్టహాసంగా ఊరేగింపుతో వచ్చేవి. మసీదు శిఖరం పైన ముచ్చటగా అవి రెపరెపలాడేవి. తరువాత ఆ ఉరుసు నుంచి శ్రీరామనవమి ఉత్సవం ఎలా ఆవిర్భవించిందో ఆ అద్భుతమైన కథ కమామీషు వినండి. ఆ శ్రీరామనవమి ఉత్సవం అంటే ఆత్మానందాన్నివ్వగల షిరిడి గ్రామం యొక్క మాన సన్మానమే. శక సంవత్సరం 1833లో రామనవమి మొదటిసారిగా జరిగింది. అది ఉరుసు నుంచి ఉద్భవించింది. అప్పటి నుంచి అది నిరాటకంగా అలా సాగిపోతూనే ఉంది. ప్రఖ్యాతి చెందిన క్రీస్తుశేషులు కృష్ణ, జోగేశ్వరరావు, భీష్మ
హృదయం నుంచి ఈ భావన ఉదయించింది. రామ జన్మోత్సవాన్ని మొదలెట్టాలి, అది అందరికీ హితకరం అవుతుందన్న ఈ ఆలోచన ఇతనికే వచ్చింది. అప్పటి వరకు కేవలం ఉరుసు ఉత్సవమే గొప్పగా జరుగుతూ ఉండేది. దాని నుంచే పవిత్రమైన ఈ రామనవమి ఉత్సవం ఆ సంవత్సరం ఉదయించింది. ఓసారి వాడాలో భీష్మ ప్రశాంత చిత్తంతో కూర్చొని ఉన్నప్పుడు కాకా మహాజని పూజ సామగ్రితో మసీదుకి వెళ్ళేందుకు సిద్ధమైనాడు. మనసులో ఓ పక్క సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక, దాంతోపాటు ఉరుసు ఉత్సవం మీద సరదాతో కాకా ఆ ఉత్సవం కోసం ఓ రోజు ముందే షిరిడీకి ఉరుసు జరుగుతుంది కదా, రామనవమి కూడా అదే రోజు వస్తుంది. రామ జన్మోత్సవం జరుపుకోవడానికి ఈ అవకాశం అనాయాసంగా వచ్చినట్లే కదూ. కాక మహాజనికి ఈ ఆలోచన నచ్చింది. బాబా అనుమతి తీసుకో, ఆయన అనుమతి మీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి, పని జరగడానికి ఆలస్యమేమీ ఉండదు అన్నాడతను. అయితే మరి ఉత్సవానికి హరికథ అవసరం కదా అన్న ప్రశ్న తలెత్తింది. ఆ పల్లెటూరులో హరిదాసు కీర్తనాకారుడు ఎక్కడా దొరకలేదు. ఆ అవాంతరం అడ్డొచ్చింది. భీష్మ, సంకీర్తన నేనే చేస్తాను, నువ్వు హార్మోనియం మీద స్వరం వాయించు, రాధాకృష్ణబాయి సొంటి పొడి ప్రసాదం తయారు చేస్తుంది, పదండి బాబా దగ్గరికి పోదాం. శుభకార్యం విషయంలో ఆలస్యం చేస్తే ఏదో ఒక అవాంతరం ఎదురొస్తుంది. శుభకార్యానికి శీఘ్రతను మేళమిస్తే పని దానంతట అదే అయిపోతుంది. పద, మనం ఇప్పుడు హరికథా సంకీర్తన చేయడానికి అనుమతి తీసుకునేందుకు వెళ్దాం అనుకొని వాళ్ళిద్దరూ వెంటనే మసీదుకి వచ్చేశారు. కాకా పూజ ప్రారంభించగానే బాబానే ఇలా అడిగారు, వాడాలో ఏం జరుగుతుంది? కానీ కాకాకి ఆ ప్రశ్న అర్థం కాలేదు. అప్పుడు వెంటనే బాబా అదే ప్రశ్నను మరో రకంగా భీష్మను అడిగారు. ఏమిటి, ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు? అప్పుడు కాకాకి గుర్తొచ్చింది. అతను తన మనసులోని ఆలోచనను చెప్పాడు. బాబా మనసుకి ఆ ఆలోచన నచ్చింది. ఉత్సవం చేయాలని నిశ్చయం అయిపోయింది. మర్నాడు ఉదయాన్నే బాబా లెండికి వెళ్ళడం చూసి సభామండపంలో ఉయ్యల కట్టి సంకీర్తన ఏర్పాట్లు మొదలుపెట్టారు. తర్వాత సరిగ్గా సమయానికి శ్రోతలు కూడా వచ్చేశారు. బాబా కూడా లెండి నుంచి వచ్చేశారు. కాక హార్మోనియం ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో బాబా అతన్ని పిలిపించారు. బాబా మిమ్మల్ని పిలుస్తున్నారు అన్న మాటలు వినగానే కాక గుండె గుబేల్మంది. ఏమై ఉంటుంది, ఏం జరిగిందో తెలియటం లేదు, కీర్తన రసాబసా కాదు కదా. బాబా పిలుపు విన్న కాకాకి పై ప్రాణాలు పైనే పోయాయి. బాబాకి కోపం ఎందుకు వచ్చింది? సంకీర్తన అసలు నిరాకటకంగా సాగుతుందా? కాకా తడబడుతూ మొరాయించే అడుగుల్ని ముందుకేస్తూ వెనక్కి తిరిగి చూస్తూ భయంగా మసీదు మెట్ల ఎక్కసాగాడు. అడుగులు భారంగా పడుతున్నాయి. కాక బాగా చింతాగ్రస్తుడైపోయాడు. బాబా అతన్నిలా అడిగారు, ఆ ఉయ్యలెందుకు ఇక్కడ? కాకా జరిగిన కథ, ఉత్సవం చేయాలన్న ఆలోచన వివరంగా చెప్పాడు. అది విని బాబా ఆనందించారు. తర్వాత బాబా అక్కడే సమీపంలో ఉన్న నింబారు నుంచి ఒక అందమైన పూలదండ తీసి కాకా మెల్లో వేశారు. మరొకటి భీష్మ కోసం కూడా ఇచ్చారు. ఉయ్యల గురించి బాబా ప్రశ్నించినప్పుడు అందరిలో గొప్ప చింత ఉత్పన్నమైంది. అయితే ఆ దండ అతని మెల్లో పడగానే అందరి చింత ఆనవాలు లేకుండా పారిపోయింది. అసలే భీష్మ బహుశ్రుతుడు, అనేక విషయాల మీద పుష్కలంగా జ్ఞానం ఉండడం, వివిధ కథా పారంగతుడు కాబట్టి హరికథా సంకీర్తన రసభరితంగా అయ్యింది. శ్రోతల ఆనందం పొంగి నింగి అంచులు దాటింది. బాబా ముఖంలో కూడా ప్రసన్నత చిందులేసింది. అనుమతి ఎలా ఇచ్చారో అదేవిధంగా హరికథా సంకీర్తన భజనలతో ఉత్సవాన్ని కూడా అలాగే పూర్తి చేయించారు. రామ జనన సమయంలో బాబా కళ్ళల్లో ఎలా పడిందో గాని గులాలు పడింది. కౌసల్య మందిరంలో శ్రీరాముడు ప్రకటమవడానికి బదులు బాబా నరసింహ రూపంతో ప్రకటమైనారు. గులాలు అనేది కేవలం ఒక మిష,
రామ జననానికి ఆయన ఆవేశపూరితాలు అయినారు. రామ జననానికి ఆయన ఆవేశపూరితులు అయినారు. ఇప్పుడు అహం అనే రావణుడు నశిస్తాడు. దుర్బుద్ధి అనే రాక్షసుడు చనిపోతాడు. బాబాకి విపరీతంగా కోపం వచ్చింది. ఇక చెప్పేదేముంది, ప్రత్యక్షంగా నరసింహ రూపమే. తిట్లు, శాపనార్థాలు మొదలయ్యాయి. అవి కుండపోతగా వర్షించాయి. రాధాకృష్ణబాయి ఉయ్యల ముక్కలైపోతుందేమోనని మనసులో కంగారు పడింది. ఆమెకి దాన్ని ఎలా రక్షించాలా అనే చింత పట్టుకుంది. ఇప్పండి ఇప్పండి, వెంటనే విప్పేసేయండి అని ఆమె వెనక నుంచి అదే పనిగా కేకలు పెట్టడం వల్ల కాక ఆ ఉయ్యలను విప్పడానికి ముందుకు జరిగాడు. బాబాకి పట్టరానంత కోపం వచ్చి కాకా మీదకి పరిగెత్తి వెళ్ళారు. అప్పుడు ఉయ్యలు విప్పే పని అలాగే ఉండిపోయింది. బాబా కూడా శాంతించారు. తర్వాత మధ్యాహ్నం వేళ దాన్ని విప్పేందుకు అనుమతి అడిగినప్పుడు బాబా ఆశ్చర్యంతో ఇలా అన్నారు, అప్పుడే ఉయ్యలను ఎలా విప్పుతారు? ఇంకా దాని అవసరం ఉంది కదా. ఆ అవసరం కూడా ఎలాంటిది? సాయిబాబా మాటలు పొరపాటునో లేక ఉబుసుపోకో అన్నవి కావు. ఆలోచించిన మీదట గుర్తొచ్చింది, ఉత్సవం ఇంకా పూర్తి కాలేదు. అప్పటి వరకు ఉత్సవం అయ్యింది. అయితే తరువాతి రోజు గోకులాష్టమి, అలాగే శ్రీకృష్ణునికి చెందిన వేరే ఉత్సవాల చివర భోజనము, ఆటలు ఇత్యాది సంబరాలు చేయడం అనవంత చివర భోజనము, ఆటలు ఇత్యాది సంబరాలు చేయడం గోపాలకాల అవనంత వరకు ఉత్సవం యథావిధిగా పూర్తయినట్లు కాదు. ఆ ప్రకారంగా మర్నాడు గోపాలకాల సంకీర్తన అయ్యాక ఉయ్యల విప్పడానికి బాబా అనుమతి ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. మరుసటి సంవత్సరం భీష్మలేడు. కీర్తన కోసం బాలాబువా సాతార్కర్ని రప్పించవలసి ఉంది. అయితే అతను కవటే, సాంగ్లీ జిల్లాలోని ఒక గ్రామంలో రామనవమి ఉత్సవానికి ప్రతి సంవత్సరం వెళ్ళాలని నియమించబడి ఉండటం వల్ల అక్కడికి వెళ్ళాడు. అందుకని కాకా మహాజని అర్వాచీన తుకా అని ప్రసిద్ధి చెందిన భక్తిభావం గల బాలాబువా అనే మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. అతని చేత ఉత్సవం జరిపించాడు. అతను కూడా దొరికి ఉండకపోతే కాకా మహాజనియే సంకీర్తనకి నిలబడవలసి వచ్చేది. దాసహను రచించిన రామనవమి ఆఖ్యానం అతనికి కంటతా వచ్చు. 3వ సంవత్సరం క్రీస్తు శకం 1913 బాలబువా సాతార్కరేయే ఆ సమయానికి షిరిడీకి వచ్చాడు. అది ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. సాయిబాబా కీర్తి విని బాలబువా సాతార్కర్ మనసులో ఆయన్ని దర్శించాలన్న కోరిక కలిగింది. అయితే వెళ్ళటానికి తోడు కావాలి కదా, అది ఎలా లభిస్తుంది అన్న చింత పట్టుకుంది అతనికి. బాలబువా స్వతహా హరిదాసు. సాతారా దగ్గర ఉండేది అతని స్వస్థానం. అయితే ఇప్పుడు అతను ముంబాయిలోని పరల్ అన్న చోట ఉన్నాడు. సతారా ప్రస్తుతపు సాంగ్లీ జిల్లాలో బిర్హాట్ సిద్ధ కవటే అనే పేరు గల దేవస్థానం ఒకటి ఉంది. బాలాబువా అక్కడ రామనవమికి ప్రతి ఏటా హరికథ చెప్పేవాడు. ఆషాఢ ఏకాదశి, చైత్రమాసంలోని శ్రీరామనవమి, ఈ 2 వార్షిక ఉత్సవాలతోనూ బాలాబువాకి సంబంధం ఉంది. రాజశాసన పత్రం ప్రకారం దేవుడి ఖర్చు నిమిత్తం 124 రూపాయలు ప్రభుత్వం నుంచి మంజూరు కాబడేది. సరే, ఈ 2 ఉత్సవాల కోసం బాలబువాకిచ్చే సంభావన 30 రూపాయలు ఉండేది. అయితే ఆ ఏడాది కవటే గ్రామంలో కలరా వచ్చి గ్రామస్తులకు కఠిన పరిస్థితి వచ్చింది. గ్రామం ఖాళీ అయిపోయింది. శ్రీరామనవమి ఉత్సవం ఆగిపోయింది. ఆ ఉత్సవానికి మరుసటి సంవత్సరం రమ్మని బువాకి ఉత్తరం వచ్చింది. సారాంశం, రాముడి సేవ తప్పిపోయింది. సంభావన కూడా అక్కడికక్కడే ఆగిపోయింది. షిరిడీ వెళ్ళటానికి అవకాశం వచ్చింది. బాలాబువా కాకాసాహెబ్ దీక్షిత్ని కలిశాడు. దీక్షిత్ బాబాకి గొప్ప భక్తుడు. అతను తలుచుకుంటే షిరిడీకి వెళ్ళాలన్న తన మనోగతం నెరవేరుతుంది.
స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతాయి అని ఆలోచించి అతను దీక్షితుతో ఈ ఏడాది మా వార్షికోత్సవం ఆగిపోయింది కాబట్టి బాబా దర్శనం చేసుకోవాలి, అక్కడ హరికథా సంకీర్తనం చేయాలని అనిపిస్తుంది అన్నాడు. అందుకు బాపు సాహెబ్, సంభావన విషయంలో నిశ్చయం లేదు, అది ఇవ్వటం ఇవ్వకపోవడం అనేది బాబా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, సంకీర్తనకి కూడా ఆయన సమ్మతి అవసరం అన్నాడు. ఇలా సంభాషణ జరుగుతుండగా కాకా మహాజని అనుకోకుండా అక్కడికి వచ్చాడు. షిరిడీ ప్రసాదం విభూతులను పంచాడు. బువాకి అది శుభశకునంలా అనిపించింది. కాకా మహాజని అప్పుడే షిరిడీ నుంచి వచ్చి ఉన్నాడు. క్షేమ సమాచారాలను తెలుసుకుని అప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, తరువాత దీక్షిత్ బాలాబువాతో గొప్ప ప్రేమతో, నేను బాబాని సమ్మతించమని అడుగుతాను, వారు సమ్మతించాక మీకు నిశ్చయంగా తెలియపరుస్తాను. నా ఉత్తరం రాగానే వెంటనే షిరిడీకి వచ్చేయండి. దారి ఖర్చులకు భయపడకండి, దానికోసం మీరేమీ కష్టపడవద్దు, మనసులో ఏ శంక పెట్టుకోకండి అన్నాడు. సరే, తరువాత దీక్షిత్ షిరిడీకి వెళ్ళాడు. బాబా అనుమతించారు. అప్పుడు బాలాబువా షిరిడీకి వచ్చాడు. అతను కోరుకున్న విధంగా బాబా దర్శనమైంది. సాయిబాబా కూడా రామనవమి ఉత్సవ వేడుకలను తమ సమక్షంలో బాలాబువా చేత గొప్ప ప్రేమతోనూ ఆసక్తితోనూ చేయించారు. అనుకున్న పని గట్టెక్కిందని బాలాబువా మనసులో ఆనందం చిందులు వేసింది. సాయిబాబా కూడా ప్రసన్న చిత్తులైనారు. అందరి ఆకాంక్ష ఆశించినంత మేరకి నెరవేరింది. బాలాబువాకి సంభావన కూడా తగినంతగా లభించింది. అతనికి 150 రూపాయలు ఇవ్వమని ఆజ్ఞాపించబడింది. బువా ఆ వర్ణనీయపు ఆనంద తీరాలు చేరుకున్నారు. కవట్యాలో 5 సంవత్సరాలకి లభించేంత డబ్బు బాబా ఒక్క ఉత్సవంలోనే ఇచ్చారు. మరి బాలాబువాకి అపారంగా ఆనందం కలగకుండా ఎలా ఉంటుంది? అతను బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సరే, తరువాత క్రీస్తు శకం 1913 తరువాత ఒకరోజు దాసగను షిరిడీ వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకి విన్నపం చేసి వార్షిక ఉత్సవాన్ని అతనికి శాశ్వతంగా ఇప్పించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జన్మోత్సవం లెక్కలేనన్ని వాద్యాలు కలిసిన మధుర శబ్దాలతో, నామస్మరణ జయఘోషతో అత్యంత వైభవంగా జరుగుతుంది. కడుపారా లభించే అన్న సంతర్పణలతో అన్నం పెట్టి తృప్తిపరచటంతో గ్రామంలోని పేద పిల్లలకు ఆనందం కలుగుతూ ఉంటుంది. సమాధి మందిరపు మహాద్వారంలో మంగళవాద్యాల నాదంతో సాయినామ ఘోష గొప్ప హర్ష ప్రకంపనలు రేకెత్తిస్తుండగా ఆకాశమంతా నిండిపోతుంది. గోపాలగుండుకు ఉత్సవం లేదా ఉరుసు గురించి స్ఫూర్తి కలిగినట్లే శిథిలమైన మసీదుని అందంగా రూపొందించాలి అన్న కోరిక కూడా కలిగింది. మసీదు జీర్ణోద్ధరణ కూడా నిజంగా తన చేతే జరగాలని భక్తుడైన గోపాలగుండు నిశ్చయించుకొని ఆ పని కోసం రాళ్లు కూడా సిద్ధం చేయించాడు. అయితే ఆ జీర్ణోద్ధరణ యోగం గుండుకి లభించలేదు. బాబా ఆ రాళ్లను షిరిడీలోని గణపతి, శని, శివ ఆలయాలు జీర్ణోద్ధరణ కోసం ఉపయోగించారు. కొద్ది కాలానంతరం మసీదుకి సంబంధించిన ఆ విశిష్ట కార్యం జరగటానికి మనసుకు నచ్చే యోగం కలిసి వచ్చింది. బాబా మనసులో ఆ పని నానాసాహెబ్ చాందోర్కర్ చేయాలని, ఆ తరువాత ఆ నేలపై రాళ్లు పరిచే పనిని కాకాసాహెబ్ దీక్షిత్ చేయించాలని ఉండి ఉంటుంది. తరువాత అది అలాగే జరిగింది. మొదట బాబా అనుమతి అడిగి అడిగి భక్తులు అలసిపోయారు. మహల్సాపతిని మధ్యవర్తిగా చేసుకున్నారు. అప్పుడు బాబా తమ అనుమతి ఇచ్చారు. సరే, మసీదులో ఒక్క రాత్రిలో నేల మీద రాళ్లు పరిచారు. ఆ మర్నాటి నుంచి బాబా గద్దె మీద కూర్చోసాగారు. క్రీస్తు శకం 1911వ సంవత్సరం సభామండపం తయారైంది. అయితే దానికోసం ఎంత ప్రచండ ప్రయాస, ఎంత ప్రయత్నం! నిజంగా అందరూ గజగజ వణికిపోయారు. ఆ పని కూడా అదే పద్ధతిలో, అదే రకమైన పరిస్థితిలో ఒకే రాత్రిలో భక్తులు చాలా కష్టపడి పూర్తి చేశారు. వాళ్ళు రాత్రిపూట ఎంతో ప్రయత్నంతో స్తంభాలను భూమిలో పాతటం, వాటిని ప్రొద్దున్నే బాబా పీకేయటం, భక్తులు మళ్ళీ అదును చూసుకుని దానిలో రాళ్లు వేసి నింపటం, ఈ ప్రకారంగా భక్తులంతా అలసిపోయారు. అందరూ నడుం బిగించి పనిచేశారు.
రాత్రినే పగులుగా చేసి ఎన్నో కష్టాలను సహించి తమ మనసులోని కోరికను నెరవేర్చుకున్నారు. అసలే ఆ ప్రాంగణం ఆరుబయలు. అక్కడ కొద్దిపాటి ఖాళీ స్థలమే ఉంది. సభా మంటపానికి ఇది చాలా యోగ్యమైన ప్రదేశమని కాకా దీక్షిత్కి అనిపించింది. అందుకు అవసరమైనంత డబ్బుని ఖర్చు పెట్టి 3 దూలాలు కలిపి త్రికోణ ఆకారంలో ఉండేలా రచించిన ఇనుప స్తంభాలను తెప్పించి బాబా చావడికి వెళ్ళిన సమయంలో ఈ పని చేశారు. భక్తులు రాత్రిని పగలుగా చేసి అతి ప్రయాసతో స్తంభాలు పాతటము, చావడి నుంచి తిరిగి వచ్చి రాగానే బాబా వాటిని పీకి పారేసి ప్రయత్నం చేయటము జరిగేది. ఆ సందర్భంలో ఓసారి బాబా విపరీతంగా కోపించారు. ఓ చేత్తో ఆయన తాత్య మెడ పట్టుకున్నారు. రెండో చేత్తో ఒక స్తంభాన్ని కదిలిస్తూ పీకటానికి ప్రయత్నించారు. కదిలించి కదిలించి దాన్ని వదులు చేశారు. తాత్య తల మీదున్న టోపీని లాగేశారు. అగ్గిపుల్ల గీసి ముట్టించారు. కోపంతో దాన్ని గుంటలో పడేశారు. అప్పుడు ఆయన కళ్ళు కనకన మండే అగ్నికోళాల్లా గోచరించాయి. వాటిని ఎవరు చూడగలరు? అందరి ధైర్యము సడలిపోయింది. అప్పుడు బాబా వెంటనే తమ జేబులో చెయ్యి పెట్టి బయటికి ఓ రూపాయి తీసి దాన్ని కూడా అందులోనే విసిరేశారు. అంత ఎందుకు, దాన్నే సుముహూర్తంగా చేశారు. తిట్లని శాపనార్థాలని వర్షించారు. తాత్య కూడా ఏమిటి దుస్థితి, ఎందుకిలా జరుగుతుంది అని మనసులో ఎంతో కలవరపడ్డాడు. ఇది ఎందుకలా జరుగుతుందో, ఏమిటి అశకునాలు, తాత్య పాటిల్కు వచ్చిన ఈ కష్టాన్ని ఎవరు నివారిస్తారు అని గ్రామస్తులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. మొదట బాగోజీ షిండే ధైర్యం చేశాడు. మెల్లమెల్లగా ముందుకు జరిగాడు. అతను కూడా ఆయన చేతికి చిక్కాడు. బాబా అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. మాధవరావు కూడా ఆయన చేతికి చిక్కాడు. అతను కూడా ఇటుక దెబ్బలు ప్రసాదం రుచి చూశాడు. మధ్యవర్తిత్వం చేద్దామని పోయిన వాళ్ళందరికీ బాబా దెబ్బలు ప్రసాదం ఇచ్చారు. ఇక ఇప్పుడు బాబా ముందుకు ఎవరు వెళ్తారు, తాత్యాని ఎలా విడిపించాలి అన్న ఆలోచనతో గ్రామస్తులు తలలు బద్దలు కొట్టుకున్నారు. అలా చూస్తూ చూస్తుండగానే బాబా కోపం తగ్గుతూ తగ్గుతూ వచ్చి శాంతించింది. వెంటనే బాబా దుకాణదారుని పిలిపించారు. జరీ అంచున్న తలపాహ తెప్పించారు. దాన్ని తామే స్వయంగా తాత్య తలపై పెట్టారు. అతనికి సంభావన రాజులు లేదా సర్దార్లు కరుణతో ఇచ్చే తలపాగా, వస్త్రాలు ఇత్యాది బహుమానాలు ఇచ్చారు. ఈ కోపవికారణ ఏమిటి? తాత్య మీద ఈ అరుపులు దేనికోసం? బాబా కేకలు, పెడబెబ్బలు ఎందుకు పెట్టారు? ఆయనకి ఎందుకు కోపం ఇలా పెచ్చుమీరిపోయింది? చూస్తూ చూస్తుండగానే ఒక్క నిమిషంలో మళ్ళీ ప్రసన్న చిత్తులు ఎలా అయ్యారు? ఇదంతా గ్రామస్తులకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకు కారణమేమిటో అని కూడా నిశ్చయంగా ఎవరికీ అంతుపట్టలేదు. బాబా ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటారు. ప్రేమగా కబుర్లు, విశేషాలు చెప్తుంటారు. ఒక్క క్షణమైనా కాకముందే ఉన్నట్లు ఉండి నిష్కారణంగా కోపంతో మండిపడతారు. సరే, అలా ఉంటాయి బాబా సంగతులు. ఒకటి చెప్తుంటే మరొకటి గుర్తు వస్తూ ఉంటుంది. ఏది చెప్పాలో ఏది మానాలో నాకు తెలియటం లేదు. అందులో భేదబుద్ధి చూపి వ్యవహరించటం మంచిది కాదు. నా ఇష్టాలు కూడా నేను చూడలేను. సందర్భానుసారం నాకు గుర్తొచ్చిన కథలు వినటంపై శ్రోతలకు ఉన్న ఇచ్చను నెరవేరుస్తాయి. సాయిబాబా హిందువా లేక ముస్లిమా అన్న విషయము, గతంలో జరిగిన విశేషాల గురించిన వర్ణనను వృద్ధుల నుంచి విన్న ప్రకారం రాబోయే అధ్యాయంలో నాకు తోచిన విధంగా చెప్తాను. దక్షిణ మిషతో డబ్బు తీసుకుని దాన్ని మందిర జీర్ణోద్ధరణ కోసం బాబా ఎలా ఖర్చు పెట్టారో, దౌతి ఖండాలుగా చేసి శరీరాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారో, ఇతరుల కోసం ఎలా శ్రమ పడతారో, భక్తుల సంకటాలను ఎలా తప్పిస్తారో ఇదంతా రాబోయే అధ్యాయంలో స్పష్టమవుతాయి. శ్రోతలకు సంతోషం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషులు ప్రేరణ చేసిన భక్త హేమాత్పత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని రామ జనన ఉత్సవాది కథనం అనే పేరుగల 6వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 7వ అధ్యాయం. వివిధ కథలు, నిరూపణం, రకరకాల విశేషాల వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం.
శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన కథను అనుసంధానం చేసుకుంటూ దాన్ని మనసులోకి తెచ్చుకుందాం. దేవాలయాల జీర్ణోద్ధరణ అంటే బాబాకు ఎంతో ఇష్టం. ఇతరులకు ఉపకారం చేసే విషయంలో ఆయన ఎంతో కష్టపడేవారు. తమ భక్తులను ఎంతో బాగా చూసుకునేవారు. తమ దేహాన్ని శ్రమ పెట్టుకునేవారు. భక్తుల దుఃఖాన్ని కూడా సహించేవారు. సమాధితో సహా ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని ఆత్మస్వరూపంలో లీనం చేయటం ఇది యోగంలోని 8వది చివరిది అయిన మెట్టు. దౌతి ఖండయోగం మొదలైన ప్రయోగాలు చేసేవారు. చేతులు పాదాలు తల వేరుగా చేసి తరువాత వాటిని మునపటిలాగానే కలిపేసేవారు. ఆయన్ని హిందువు అందామా అంటే ఆయన ముస్లింలా కనిపించేవారు. ముస్లిమని అందామా అంటే చక్కని గుణాలతో యుక్తుడైన హిందువులా అగుపించేవారు. అలాంటి అసాధారణ అవతారాన్ని ఏ విద్వాంసుడు మాత్రం వర్ణించగలడు? బాబా హిందువా లేక ముసల్మాను జాతికి చెందినవారా అనేది కొంచెం కూడా అంతుపట్టని విషయం. ఆయన వ్యవహరించే తీరు ఇరుపక్షాలతోనూ సదా సర్వదా ఒకేలా ఉండేది. హిందువుల శ్రీరామనవమి పండుగను సభామండపంలో ఉయ్యాల కట్టించి కథా సంకీర్తనలతో సహా స్వయంగా తామే జరిపించేవారు. ఎదురుగా ప్రాంగణంలో ఉయ్యాల కట్టబడి ఉండగా రామ సంకీర్తనను చేయించేవారు. అదే రాత్రి ముసల్మానులకు సందల్ అరగతీసిన చందనము వాటి చిన్న చిన్న ముక్కలను ఒక పళ్ళెంలో పెట్టుకొని దాన్ని మేళతాళాలతో గ్రామంలో ఊరేగింపు జరపటం. తర్వాత మసీదులో ఉన్న గూడులోనూ గోడ మీద చేతులతో తట్టడం. ఈ ఆచారాన్ని అమీర్ శక్కర్ అనే గొప్ప బాబా భక్తుడు ఉరుసు రోజున ప్రారంభించాడు. అది ఇప్పటికీ కూడా రామనవమి ఉత్సవం నాటి రాత్రి షిరిడీలో జరుగుతుంటుంది. ఉత్సవ ఊరేగింపుకి అనుమతించేవారు తగు సంఖ్యలో ముసల్మానులు పోగై గొప్ప సమారంభంతో సందల్ ఊరేగింపు జరిపేవారు. ఈ ప్రకారంగా ఆయన ఆ రెండు ఉత్సవాలను ఆనందంతో ఒకేలా జరిపించేవారు. రామనవమి రోజు వచ్చిందంటే కుస్తీలు పట్టించేసి గుర్రాలు, కంకణాలు, తలపాగాలను భారీగా బహుమతులుగా ఇచ్చేవారు. గోకులాష్టమి పండుగ వచ్చిందంటే గోపాల కళ జరిపించేవారు. గోకులాష్టమి ఉత్సవము ఇంకా ఇతర ఉత్సవాల చివర భోజనాలు, ఆటలు మొదలైన వాటిని సమారంభంతో చేయటం. అలాగే ముసల్మానుల పండుగ వస్తే నమాజు చదవటానికి అభ్యంతర పెట్టేవారు కాదు. ఓసారి మొహరం పండుగ వచ్చింది. కొందరు ముసల్మానులు మసీదులోకి వచ్చి ఇలా అన్నారు: ఒక తాబూత్ మొహరం రోజున హసన్ హుసేనుల శవపేటికలకు ప్రతీకలుగా చేసిన పీర్ల ఊరేగింపును చేసి గ్రామంలో ఊరేగించమంటారా? బాబా అనుమతి ఇచ్చిన వెంటనే తాబూత్ తయారు చేసి దాన్ని 4 రోజులు ఉంచారు. ఐదో రోజున గ్రామస్తులు దాన్ని కిందికి దించేశారు. అయితే బాబా మనసుకు వీటి వల్ల సుఖమూ లేదు, దుఃఖమూ లేదు. ఆయన్ని చెవులు కుట్టించుకొని ముస్లిం అందామా అంటే ఆయన చెవులు కుట్టబడి ఉండేవి. హిందువు అందామా అంటే సుంతి చేయించబడి ఉండేది. అలా బాబా పావన అవతారం హిందువు ముస్లిము కానిది. ఆయన్ని హిందువు అందామంటే ఆయన నిరంతరం మసీదులో ఉండేవారు. ముస్లిం అందామంటే మసీదులో అహోరాత్రులు అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండేది. మసీదులో పిండి విసరటము, ఘంటా నినాదాలు, శంఖారావాలు, అగ్ని సంతర్పణ, అగ్నిని అన్నాన్ని ఆహుతికి ఇచ్చి తృప్తిపరచటం. ఇవి ముసల్మానులకు ఎలా ఉంటాయి? మసీదులో నిరంతరము భజన, అన్న సంతర్పణలు, జనులకు భోజనం పెట్టి తృప్తిపరచడం జరిపి మసీదులో ఆర్ఘ్యమిచ్చి దేవాదికులకు సుగంధభరితమైన జలం అర్పించటం, అలాగే ఇవ్వటం, తమ చరణాలను పూజించనివ్వటం ఇవన్నీ ముసల్మానులు చేస్తారా? ఆయనది మేచ్ర, విదేశీ లేదా యవన జాతి వారి గురించి సాధారణంగా ఉపయోగించే శబ్దం. జాతి అని ఒకవేళ అందామా అంటే ఉత్తమోత్తములైన బ్రాహ్మణులు ఆయన్ని పూజిస్తుండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అగ్నిహోత్రులు ఉదయము సంధ్యాకాలము అగ్నికి శాస్త్రోత్రంగా హోమం చేసి అగ్నిని నిరంతరం ప్రజ్వల్ల చేయటం అనే వ్రతాన్ని పాటించే అత్యంత శ్రేష్ఠులుగా గుర్తింపబడిన బ్రాహ్మణులు తమ ఆచారాలపై ఉన్న అభిమానాన్ని వదిలేసి సాష్టాంగ పడుతుండేవారు. అలా ఆశ్చర్యచకితులైన ప్రజలు ప్రత్యక్షంగా అనుభవాన్ని పొందటం కోసం వచ్చిన వారు కూడా అలాగే ప్రవర్తించేవారు. దర్శనం అయిన తర్వాత అందరూ మూగబోయేవారు. అరే, నిరంతరం శ్రీహరిని శరణన్న వారిని హిందువు అనో లేదా ముసల్మానో అనో ఎలా అనగలం? ఆయన శూద్రులు కానీ అతి శూద్రులు కానీ లేదా జాతి లేని వారు కానీ అయితే మాత్రం ఏం? జాతి అనేది అణుమాత్రం కూడా కొలమానం కాదు. దేహాభిమానం వదిలేసి హిందువులని ముసల్మానులని అందరినీ సమానంగా చూసేవారికి జాతుల భేదభావం ఉండదు. ఆయన ఫకీరుల పంక్తిలో కూర్చుని మాంసాహారం తినేవారు. అథవా సందర్భానుసారం చేపలు వగైరా తినేవారు. తాము తినే ఆహారంలో కుక్కలు మూతలు పెట్టినా సరే ఆయన మనసుకి అసహ్యం కలిగేది కాదు. రాబోయే సంవత్సరం ఒకవేళ క్షామం వస్తే తగుమాత్రం ధాన్యం నిల్వ ఉండాలని ప్రస్తుతపు సంవత్సరంలో రైతులు గోనె సంచుల్లో ధాన్యాన్ని నింపి కట్టిపెడతారు. అదేవిధంగా అయ్యింది బాబా పోగు చేసిన గోధుమల బస్తాల పని. మసీదులో విసరటానికి ఓ తిరగలు ఉండేది. చెరుక్కోవడానికి చేటలుండేవి. సంసారం నడపడానికి ఏ కొరత ఉండేది కాదు. సభామండపంలో నవనవలాడుతూ పచ్చదనంతో కళకళలాడే అందమైన తులసికోట ఉండేది. అలాగే అత్యంత శుభచిహ్నాలతో లతలతో చెక్కబడ్డ రథం. దీన్ని ఇందూర్ నుంచి గుండెల నిండా ప్రేమ నింపుకున్న భక్తులు బాలాసాహెబ్ రేగే, దాదాసాహెబ్ అవస్థి మొదలైన వారు ఉత్సవం రోజున గ్రామంలో ఊరేగించటం కోసమని సంస్థానానికి సమర్పించారు ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పూర్వం సంపాదించుకున్న పుణ్యం ఏదో ఉండటం వల్లే అలాంటి అందమైన సద్వస్తువుతో అంటే సాక్షాత్తు పరమేశ్వరుడితో కలయిక అయింది. అందుకే దాన్ని హృదయం అనే బుట్ట లేదా పేటికలో అలా సంగ్రహించి పెట్టుకుంటే చనిపోయే వరకు ఏ లోటు అనిపించదు. పూర్వజన్మలో చేసుకున్న గొప్ప సౌభాగ్యం వల్ల సాయిబాబా చరణారవిందాలు చేతికందాయి. అలసి సొలసిన మనసుకి ఒకంత శాంతి, అజ్ఞానాంధకార కుంభవృష్టిలో తడిపే సంసారిక చింతల నుంచి శాశ్వత ముక్తి లభించాయి. ఎంత అజ్ఞానాంధకార కుంభవృష్టిలో తడిపే సాంసారిక చింతలు నుంచి శాశ్వత ముక్తి లభించాయి. ఎంత సుఖ సంపన్నులమైనప్పటికీ ఈ శ్రీ సాయి సమర్థులతో సహజీవనం నుంచి లభించే సుఖం మళ్ళీ ఏ రకంగానూ తిరిగిరాదు. నేను సుఖాన్ననుభవించి ధన్యుడినయ్యాను. ఆత్మానందము, ఏకాగ్రతలతో పరిపూర్ణులై మానవ హృదయ బృందావనాలను రాగరంజితం చేసే సాయిని నేనేమని వర్ణించను? ఆయన పాదాలను ఆశ్రయించిన వారిని ఆయన తమ స్థానంలో కూర్చోబెట్టారు. కూర్చోటం కోసం జింక చర్మాన్నుపయోగించేవారు, చేతిలో సన్యాసుల దండాన్ని పట్టుకునేవారు, తపశ్చర్య నాచరించేవారు, హరిద్వారం ఇత్యాది తీర్థాల్లో ఉండేవారు, భిక్ష చేసి కడుపు నింపుకునే గోసావీలు, ఐహికాన్ని పూర్తిగా త్యజించిన చతుర్దాశ్రమి సన్యాసులు, సంసార బంధనాలను వదిలేసిన త్యాగులు, ఉదాసి గోసావిల్లా ఒక పందాల్లాంటి సర్వులు బాబా వద్దకు వచ్చేవారు. బాబా హాయిగా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. ఆయన నాలుకపై నిరంతరం అల్లా మాలిక్ అనే మాటలు నాట్యం చేస్తూ ఉండేవి. ఆయనకి వితండవాదాలు నచ్చేవి కావు. ఆయన వద్ద ఎప్పుడూ చటక బెత్తం ఉండేది. ఆయనకి కఠిన నియమాలను ఆచరించటమంటే చాలా ఇష్టం. ఆయన శమి, మనోవికారాలు శాంతి చెందినవారు. దాంతి, తమ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల మీద ఆధిపత్యం సంపాదించినవారు. ఆయన వాణి పూర్ణ వేదాంతపు గుబాళింపుల సౌరభాలు వెదజల్లేది. చివరకు బాబా గురించిన పూర్తి వివరాలు ఎవరికీ అంతుపట్టలేదు. శ్రీమంతుడు కానీ దరిద్రుడు కానీ అందరితో ఆయన ఒకేలా సమానంగా వ్యవహరించేవారు. లక్ష్మీపుత్రుడు కానీ బికారి కానీ ఇద్దరిపై అక్కడ
ఒకేలాంటి సమదృష్టి ఉండేది. ప్రతి వారి మంచి చెడు కర్మలు, అలాగే వారి మనసుల్లోని మర్మాలు ఆయనకు తెలిసి ఉండేవి. వాటి చిహ్నాలన్నీ అంతరా అంతరార్థాన్ని చెప్పి ఆయన భక్తులను ఎంతగానో ఆశ్చర్యచకితులను చేసేవారు. ఆయన జ్ఞాననిధి. అయితే అజ్ఞానం అనే వేషం వేసుకునేవారాయన. మాన సన్మానాల కోసం ప్రాకులాడటం అంటే ఆయనకు గొప్ప కష్టంతో కూడుకున్న పని అనిపించేది. పనులు అపూర్వంగా దైవానికి సంబంధించి ఉండేవి. షిరిడీలో అందరికీ ప్రత్యక్షంగా ఈయన దైవమే అన్న భావన ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू,
मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి